మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. పబ్లిక్ ఇంకా కొన్ని ముచ్చట్లు ఉన్నాయి, వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా తాత మూత వారు ఏం చేస్తున్నాడో పిలుద్దాం పాండ్రి. ఓ తాత, ఏం దెయ్యాలి వార్త? అలచెది తిందా కథ మారిందా కన్నీరే మిగిలిందా కన్నీరే ఇక మిగిలిందా. ఆగో, నీకేం తక్కువైందయ్యో? దొంగగొడ్డు వాము మీద పడి మేసినట్టు ముసల్ది వండి పెడతా అంటే 3 పూటలకు మెక్కుతున్నావు కదా, మళ్ళీ ఏం తక్కువైందని నిలుగుతున్నావు? ఆ సుత్తనారా వెనక చేసు మన ఏడుపుని చూసి అది ఎట్లా ఎచ్చిరిక చేస్తాడో. నవ్వమ్మ, నవ్వు నవ్వు, ఎన్నేళ్ళు నవ్వుతావో నేను కూడా చూస్తా. అరే, తిక్క తిక్క ఉన్నదా నీకు? ముచ్చటేందో చెప్పకుండా నన్నేడు అంటున్నావు? ఇంత ముచ్చటేందో చెప్పు. ఏమున్నదక్కో ఏమున్నదక్కా, ముళ్ళే చదువుకున్నా మూట చదువుకున్నా, ఈ రాష్ట్రంలో నాకింకా ఏమున్నదక్క ఏమున్నదక్కో. ఒకడికి ఇంక బాగానే ఎక్కినట్టున్నది. అరే నాయనా, ఈ ముసలోడికి ఏం పుట్టింది అల్లా? నేను ఒకటి అడుగుతుంటే ఈయనొకటి చెప్తున్నాడు. ఓ పెద్ద మనిషి, ముచ్చటేందో చెప్తావా లేకుంటే ముసల్దానికి ఫోన్ చేసి చెప్పనా? ఏంటని నీకు చెప్పేది? నువ్వు ఆర్చేదానివా తీర్చేదానివా? ఇది ఆట ముసల్దానికి ఫోన్ చేసి చెప్తుందట, కాకి సొమ్మల్దానా. అయినా అదేం చేస్తే నువ్వేం చేస్తావా? నేను తాగంగా మిగిలిన దాన్ని కింద వారబోసిన బరేనంతగా మీ బతుకులు. అట్లా వెనుకట్టేసి నేను ఆడికి అనుకున్నారా, దేశం పెద్ద కోర్టు సర్కారు భూములను అమ్మకుంటే సర్కారుకు అడ్డపడ్డప్పుడే నాకు అర్థమైందిరా, ఇది ఏ పాట మన తాగుబోతుల మెడకే పడుతుందని. కానీ మనం సర్కారుకి ఏం అన్యాయం చేసినావురా, మళ్ళా మందు రేట్లను పెంచాలని చూస్తారట. ఇది న్యాయమేనారా? ఓహో, అర్థమైంది. లిక్కర్ మీద 10% ధరలు పెంచాలని సర్కార్ ఆలోచిస్తున్న ముచ్చట తెలుసా? నువ్వు ఇంతగానో రంది పడుతున్నావు. మరి రంది కాదు అనే కంత్రి మోకం దానా. ఇప్పటికే మేము తాగే బీర్ కీసల మీద 15% పెంచిర్రు అని ఆ రంది నుంచి మేము దేరుకోక ముందుగా ఇప్పుడు బరండి మీద మళ్ళా 10% ధరలు పెంచుతాం అంటే మా గుండెలు ఎంత అవసిపోవాలి చెప్పు. మేమేం అన్యాయం చేసినమే సర్కారుకు? మేమేం పాపం చేసినా? అడుగురా అడుగు. మరి సర్కార్ అయినా ఏం చేస్తుంది? ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే ఖజానా కావాలన్నాయే, అందుకే మీ తాగుబోతుల మీద భారం వేయాలని చూస్తాను. అంటే మేము తాగిన రిమ్మల ఎంత బరువునైనా మోస్తామని సర్కారు మా తాగుబోతులను గింతగానో మోసం చేస్తలా? ఇదే నా పద్ధతి. చెయ్యి పార్టీకి ఓటెత్తే మార్పత్తది అని ఒగలెనుకోగలం సంకలన్నీ గుద్దుకుంటా వాడకట్టోళ్ళం అందరం పోయి లైన్లు కట్టి గుద్దుడు మీద గుద్దుడు చెయ్యి గుర్తు మీద ఓటు గుద్దితే మందు రేట్లను పెంచి మన తాగుబోతులను వంగబెట్టి గబా గుద్దబట్ట కదరా మన రేవంతాలు సారు. మేమేమన్యాయం చేసినాం రేవంతన్నా? మొన్నటికి మొన్న గ్యాస్ బండ మీద 50 రూపాయలు పెంచిందన్న రంది లేదు, నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయన్న రంది లేదు, అట్లనే బంగారం ధర దగ్గర ₹1,00,000 దగ్గర దాకా పెరిగిందన్న రంది కూడా లేదు. మందు మీద ఒక 10 రూపాయలు పెరుగుతున్నాయన్న ముచ్చట తెలవంగానే బాగా రంది పడుతున్నావా? నీ ధరలు వాటన్నిటి ధరలు పెరిగితే మా తాగుబోతులకేందే? అరే ఏదన్నా ఓ నాడు ఎసొంటి రంది వచ్చినా కూడా మేము అందరం వాకం పోయి చెప్పుకునేది ఈ మందు తల్లికేనా. ఇసొంటి మందు తల్లి అయ్యేల ధరలు పెరిగి భారం అయితే మా బాధను మేము ఇంకెవరికి పోయి చెప్పుకోవాలి చెప్పు. అందుకే బాగా రంది అవుతుంది. మరి మీ ముసలోళ్ళకు 4,000 రూపాయల పింఛన్ అవసరం లేదంటవా? అట్లనే ముసల్దానికి నెలకు 2,500 రూపాయల గృహలక్ష్మి వద్దంటవా? సర్కారు ఇస్తున్న సన్న బియ్యం అవసరం లేదంటవా? గిట్లా చెప్పుకుంటా పోతే రేవంత్ రెడ్డి సార్ మాట ఇచ్చిన పథకాలన్నీ సాగాలంటే మీ తాగుబోతులు మునగాల్సిందే. మరి అబ్బరా కొడుక,
మంది కొంపలు ముంచే మాసిన ముఖం ఎట్లా మాట్లాడతావు వింటాను అలా దీని కళ్ళల్లో కంపగొట్ట మందికి పథకాలు ఇచ్చేందుకు మన తాగుబోతుల మునగాలన్నట్టురా ఇది పద్ధతిని అరద్దాంది ఆయన తాగినోడ కట్టాలి తాళ్ళ పనులన్నీ వెనుకటవో మహానుభావుడు ఉతికినాను బరాబర్ అన్నాడు. అది ఇదే ఉన్నట్టున్నది అంతే అంట ఆయన మనకు సిగ్గుండాలి. మరి అన్ని తెలిసి గివన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? అయినా మందు రేట్లు పెరుగుతున్నాయని బాధపడు కంటే గత ఆవిడేదో మానెత్తే ఏమైతుంది? కాకి సొమ్మల్లా ఏం మాట్లాడతాను నువ్వు? తరతరాలుగా ఉగాలుగా సర్కార్లు పథకాలు ఇయ్యలేక సతికిల పడుతున్న యాళ్ళలో సర్కార్లను ఆదుకునే దేవుళ్ళే మా తాగుపోతున్నా. పెళ్ళం తెచ్చినా ఇంటి పక్కదికి వచ్చినా కూడా ఎత్తిన సీసలు దించకుండా తాగి సర్కార్లకు ఆమ్దాన్ని తీసుకొచ్చే ఆపద బాంధవులే మా తాగుబోతులు. అసొంటి తాగుబోతుల మందు రేట్లను పెంచి మా తాగుబోతులకు అన్యాయం చేయాలనే ఆలోచన ఎట్లొచ్చిందే సర్కారుకు? ఎట్లొచ్చిందే? పెంచుతుంది, బరాబర్ పెంచుతుంది. మరి సంక్షేమ పథకాలు నడవాలంటే సర్కార్కు వేరే మార్గమే లేదట. అందుకే పోయినసారి బీర్ల మీద 15% పెంచింది, ఇప్పుడు మందు మీద 10% పెంచాలని చూస్తుంది. ఎంతకాలం ఇంకెంతకాలం ఈ వివక్ష? మందు రేట్లను పెంచి మా తాగుబోతుల పొట్టకొచ్చి మందు తాగకుండా సంసారాలైన వేరేటోళ్ళ పొట్ట నింపుడు ఈ సర్కారుకు న్యాయమేనా? మారదు కాలం మారదు లోకం దేవుడు దిగిరాని తాగుబోతోడేమైపోని మారదు లోకం మారదు కాలం. ఓ అయ్యా రాములు, ఇనేటోళ్ళు ఉంటే పొద్దంతా 100-150 చెప్తావు కానీ ఇక ఓ ఇంటికి నేను నా కడమ వార్తలు చెప్పుకుంటా. అవు తాత, మన కాడ మందు రేట్లు పెరిగినాయి కదా, మరి పక్క రాష్ట్రానికి పోదామనే. సన్నాసి, మన రాష్ట్రంలో మందు రేట్లు పెరిగినప్పుడు వాళ్ళు కూడా పెంచారని గ్యారెంటీ ఉన్నదిరా. వాళ్ళు వీళ్ళు ఒక్కతాను గుడ్డలే కాదురా. సన్నాసికి ఊరుండదు, అడక తినటోనికి దిక్కుండదు అన్నట్టు ఏ చేతకు వచ్చినా ఒకటే దెబ్బ కాదురా. అందుకే అన్ని మూసుకొని తాగురా బోసిడికే. తాత గట్లా వచ్చేది బాపమ్మ ఉన్నట్టు ఉన్నదే. అగో ఓ తాత నీ అత్త నాగే చూసిండ్రా అనుల్లా, మందు రేట్లు పెరగబోతున్నాయని తెలిసి చాలా మంది మందు బాబులు మా తాత లెక్కనే మస్తు రంది పడుతున్నారట. లిక్కర్ ఆమ్దాని మీద భారీ టార్గెట్ పెట్టుకున్నారట సర్కారోళ్ళు. ఏం చేస్తారు మరి? ఏడు అప్పు పుడతలేదాయే, భూములను అమ్ముదామంటే కోర్టుల పంచాది నడవబట్టే. గందుకే మందు బాబులను టార్గెట్ చేసినట్టున్నారు అని అనబట్టిండ్రు చాలా మంది. చూడాలే మరి సర్కారు వారి ప్రజాపాలనలా ముంగట ఇంకేమేం ధరలు పెరగబోతున్నాయి.